హలో నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రఘురామ్ రెడ్డి. ఓకే అన్న. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుందన్న. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నాకు పెద్దగా పాలిటిక్స్ పైన ఈ అవగాహన అయితే లేదు, కానీ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు నాకైతే పెద్ద అడుగులు పడినట్టు అనిపించట్లేదు. ఇంతకుముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఏదో డెవలప్మెంట్ ఇట్లా కనీసం సాధారణ ప్రజలకు కనిపిస్తూ ఉండేది. ఇప్పుడైతే అసలు ఏమో జరుగుతూ ఉండొచ్చేమో తెలియదు, కానీ నా వరకు అయితే అంతగా కనిపించట్లేదని నా అభిప్రాయం. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళ కేటీఆర్ ఏమంటున్నారంటే, మేము ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చేది, వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు అంటున్నారు. ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా? కరెంట్ ఇష్యూస్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా ప్రజెంట్? అది ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు బ్రో మనం 2 విషయాలు చెక్ చేసుకోవాలి. ఒకటి, ప్రీవియస్గా పాలన ఎలా ఉండే, దాంట్లో అయిన తర్జన భర్జనలు ఏంటి, ఖర్చులు ఏంటి, ఇవన్నీ చూసుకొని ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి. ఈ టేక్ ఓవర్కి జనరల్గా అయితే కొద్ది సమయం పడుతుంది ప్రతిదానికి, ఓకేనా. ఈ టేక్ ఓవర్లో వాళ్ళు అన్నీ చూసుకొని ఎంత ఖర్చు అయింది ఏంటి దాన్ని బేస్ చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి. ఇన్ కేసు ఇప్పుడు ఒక ఉదాహరణకు అప్పుల్లో ఉన్నదనుకోండి, దానికి సంబంధించిన ఆలోచనలు చేయాలి, కావలసిన డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఈ లోపల మేము అది చేసాం ఇది చేసంటే ఇంతకుముందు మీ చేతుల్లో పైసలు ఉన్నాయేమో కాబట్టి మీరు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన ఆలోచించుకొని చేసుకొని బడ్జెట్లు అవన్నీ చూసుకోవాలి. వాళ్ళ కొద్దిగా సమయం ఇచ్చి ఏమైనా పొరపాట్లు జరిగితే ఇది పొరపాటు అని చెప్పడంలో తప్పు లేదు. అదే పనిగా కూడుకొని ఇదే నువ్వు చేసేదల్లా పొరపాటు అనడం కూడా తప్పే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది ఏం చేస్తున్నారంటే కామెంటు, రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూలిపోతుంది, మళ్ళీ టీఆర్ఎస్ అనేది వస్తుంది అంటున్నారు. అది సాధ్యం అవుతుందా, లేదా 5 ఏళ్ళు కాంగ్రెసే కొనసాగుతుందా వాళ్ళ పరిపాలన? ఇప్పుడైతే 5 ఏళ్ళు కొనసాగుద్ది, దాంతో అభ్యంతరం ఏం లేదు. కూలిపోవడానికంటూ పెద్ద కారణాలు అయితే కనబడట్లేదు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజలపైన ఫోకస్ పెడితే బాగుంటుంది. అదొక్కటి అయితే చెప్పం. కూలిపోవడం అనేది అదంతా ఉత్తమాటలే. ఎందుకంటే దాన్ని ఏమంటారు, మేము అది చేసాం ఇది చేసిండ్రు, వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు, కానీ వీళ్ళు కూలిపోవాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బెటరు, లేదా 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తే బెటరు, ఇంకా కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళందరికీ రైతు బంధు ఇస్తే బెటర్ అంటారు. మీ అభిప్రాయం ఎలా ఇస్తే బెటర్ అంటారన్న మీ అభిప్రాయంలో? నేను రైతు కొడుకుగా చెప్తున్నా, రైతు అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు పేదరికంలోనే ఉంటాడు. సొంత భూమి లేని రైతులు అంటే మీరు ఎట్లా కేటగరైజ్ చేస్తారో నాకైతే తెలియదు. వ్యవసాయం వాడు, పొలం దున్నేవాడు రైతు అంటాం మనం. నా దృష్టిలో వ్యవసాయం చేసే ప్రతి వాడు రైతే. వీళ్ళల్లో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు 20 ఎకరాలు ఉందనుకోండి, నాకు నువ్వు రైతు బంధు ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటే, నా స్వకష్టం పైన నేను బతకగలుగుతా. మనం ఫోకస్ చేయాల్సిన రైతులు ఎవరంటే కౌలుకు తీసుకున్న వాళ్ళు, 1 ఎకరం 1/2 ఎకరం ఉన్నోళ్ళు. వాళ్ళు ఏంటంటే మీకు రైతు బాధలు తెలియవు బ్రో. మేబీ మన సిటీలో ఉండొచ్చేమో, కానీ మన ఆయన రైతు, ఆయన పడే కష్టం నేను చూస్తూ ఉంటాను. అది ఎట్లంటే, నేను 1 ఎకరంకు వరి సాగు చేస్తే 24,000 ఖర్చు అయితే నాకు 13,000 కూడా రాదు బ్రో. ఈ మధ్యలో డలార్లు తెగదినేస్తారు. సో అప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది, ఏ గవర్నమెంట్ అయినా ఫోకస్ చేయాల్సింది సన్నకారు రైతులు బ్రో. ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, అది ఉచితంగా ఇచ్చేది. ఎవరికి ఇస్తే ఆడు పైకి రాగలడో అన్ని చూజ్ చేసుకొని ఇవ్వాలి. ఆ చూజ్ చేసుకుని అన్నది మరి గవర్నమెంట్ యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.